ఏలూరు జిల్లా నూజివీడు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం యనమదల గ్రామంలోని ఎన్ఎస్పి కాలువపై 3 కోట్ల రూపాయల నిధులతో 2 బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎన్ఎస్పి కాలువపై ఈ 2 బ్రిడ్జిల నిర్మాణం జరిగితే మైలవరం వైపు నుండి ఆగిర్పల్లి వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నూజివీడు నుండి కాకుండా ఇదే మార్గం నుండి బయటకు వెళ్లడం జరుగుతుందన్నారు. దీనివల్ల నూజివీడులో ట్రాఫిక్ సమస్య సైతం తగ్గుతుందని మంత్రి పార్థసారథి తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నూజివీడు నియోజకవర్గంలో దాదాపు 35 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. వేసవి కాలంలో పశువులకు తాగునీటి ఎద్దడి లేకుండా చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామన్నారు. గ్రామాల్లో కూడా సీసీ రోడ్ల డ్రైనేజీల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి పార్థసారథి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. మైలవరం తరఫు నుంచి మైలవరం సైడ్ నుంచి ఆగిరిపల్లి వెళ్లే వారికి ఆగిరిపల్లి నుంచి మైలవరం వెళ్లే వారికి చాలా సౌకర్యంగా నూజివీడు పట్టణంలోకి వెళ్ళకోకుండా వెళ్ళటానికి ఉపయోగపడే 2 బ్రిడ్జిల్ని 3,05,00,000 రూపాయలతో నిర్మాణం చేపట్టడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనివల్ల రైతులకి, ప్రత్యేకంగా మామిడి రైతులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దాంతోపాటు నూజివీడులో ట్రాఫిక్ సమస్యకు కూడా కొంత వెసులుబాటు కలుగుతుందని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ మైలవరం సైడ్ నుంచి ఆగిరిపల్లి వెళ్ళే కానీ ఆగిరిపల్లి నుంచి మైలవరం వెళ్ళే టౌన్ టచ్ చేయకోకుండా వస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 బ్రిడ్జిలు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి చాలా దోహదపడతాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి అంతేకాకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలోనే R&B రోడ్లు, మరి రోజు కూడా రోడ్ల మీద ప్రయాణిస్తున్న సోదరి అందరికి కూడా తెలిసి అనుభవిస్తూ ఉంటుంటారు. ఎందుకంటే రోడ్లు ఈ ప్రభుత్వం రాకముందు ఏ విధంగా ఉంది, గుంటల్లో ప్రయాణం చేస్తానికి ఎంత అసౌకర్యంగా ఉండేదో ఇప్పుడు ఎంత సౌకర్యవంతంగా ఎంత చక్కగా ఉందో మరి ప్రజలే అనుభవిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 30-35 కోట్ల రూపాయలతో మరి R&B రోడ్లు గుంటలు పూడుస్తాం కానివ్వండి, కొన్ని రోడ్లు కొత్తగా వేయటం కానీ జరిగినాయి. ఇంకా 2 రోడ్లకి ఏదైతే నూజివీడు, ఏలూరు, అదేవిధంగా విజయవాడ, నూజివీడు వయా వట్టుగుడిపాడు అవన్నీ కూడా పని చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా చేపిస్తామని చెప్పేసి మనం చేస్తాం. దీంతో పాటు దాదాపు 25 లక్షల రూపాయలు విలువ చేసే గ్రామాల్లోని సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 150 మరి ఈ క్యాటిల్ షెడ్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేశాం. మరి ఈ వేసవి కాలంలో చెరువులను కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలని చేపట్టబోతామని చెప్పేసి కూడా మనం చేస్తూ, ఏదేమైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు ఏదైతే ఎన్టీఆర్ భరోసా ఒకేసారి 4,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి ఒకే పథకం ద్వారా 48,000 రూపాయలు ఒక్కొక్కరికి లబ్ధి చేకూర్చేది కానివ్వండి, లేదా దీపం పథకం కానివ్వండి, అన్న క్యాంటీన్ కానివ్వండి, వీటితో పాటు అభివృద్ధిని కూడా సమాంతరంగా తీసుకెళ్తూ ఈ ప్రభుత్వం ప్రజారంజకంగా పరిపాలన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం.